ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులతో ఈరోజు సంస్కృతుల్లో మరి క్రీస్తు సంఘాన్ని దేవుని సంకల్పం ద్వారానే, లేదంటే ఇక ప్రాంతాలు లేవండి, ఇంకా ఊళ్ళో లేవా, ప్రపంచంలో సంస్కృతమే ఉందా? ఆ? ఆలోచించండి, ఈ సంస్కృతమే ఉందా? ఇక వేరే ఊరు లేవా? ప్రపంచంలో ఇది ఒకటేనా? కానీ దేవుడు ఎన్నుకుని ఎక్కడో ఉన్న వారిని ఇక్కడ తీసుకురావడం, ఆదిలోనే ప్రారంభంలోనే మీ అందరికి తెలుసు, మళ్ళీ నన్ను నోటని చెప్పచ్చు కండి. ఫస్ట్లో ఏం సంఘం అంట పేరు మనదే? పోగొద్దు మైకిల్ చెప్తే. అలా పిలిచేవారంట. ఎంత బాధాకరమైన నిజంగా. కానీ అలాంటి ఏమీ లేనటువంటి, ఎన్నిక లేనటువంటి వారితోనే ఈరోజు స్థానిక సంఘం ఎంత బలంగా, అంటే మీరు ఇట్టే అవగాహన చేసుకోవచ్చండి. అంటే సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి అవుతుంది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడో వృద్ధి కలగజేస్తున్నాడు. ఒకే మందిరం పెద్దగా కాకపోవచ్చు, ఆకారాలను చూడకండి. అందులో సజీవమైనటువంటి రాళ్ళుగా ఉన్న మీరు ఏమవుతున్నారో, రాళ్ళు ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. అవునా? మందిరం పెంచి ఎక్స్టెండ్ చేసే దాంట్లో లేదండి. కొన్ని మందిరాలు చాలా పెద్దగా ఉంటాయి, కానీ దాంట్లో ఉండరు, తక్కువ మంది ఉంటారు. కొన్ని మందిరాలు చిన్నగా ఉన్నా కానీ పట్టవు, కిక్కిరిసిపోతూ ఉంటాయి. స్థలం లేకపోతే బయట అటు ఇటు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటూ ఉంటారు నిజంగా. ఆనాటి ఆదిమ సంఘం ప్రతి ఇంటంతా కూడుకునేది. నిర్దిష్టమైనటువంటి కట్టడాలు లేవు, ప్లేసులు లేవు, స్థలాలు లేవు. ప్రతి ఇంట వారు కూడుకునేవారు, రొట్టె విరిచేవారు, ప్రార్థనలో ఎడతెక్క ఉన్నారు ఆదిమ సంఘం. ఈరోజు మరి స్థానిక క్రీస్తు సంఘం ఎంత బలంగా క్షేమాభివృద్ధి అవుతుందంటే, కట్టడంలో కాదండి, బిల్డింగ్లో కాదు క్షేమాభివృద్ధి. సజీవమైనటువంటి రాళ్ళు కొన్న మీరు ఏమవుతున్నారో? వృద్ధి చెందుతున్నారు. అంతకంతకు సంఘము క్షేమాభివృద్ధి అవుతుంది. ఈ క్షేమాభివృద్ధి ఇదే విధంగా మరి కొనసాగుతూ, మరి ఇలాంటి వార్షికోత్సవాలు కూడా, ఇది 20వ సంవత్సరం అంటేనే 20 years ఈ బిల్డింగ్ కట్టుకుని 20 ఏళ్ళు అయిందంటే నాకే నమ్మశక్యంగా లేదు నిజంగా. 20 ఏళ్ళు అయిపోయింది చూస్తూ 20 ఏళ్ళు అయిపోయిందా? దీని వెనక ఎంతమంది ప్రార్థనలో, ఎంతమంది ప్రయాస, ఎంతమంది కష్టం ఉందో అది దేవునికే తెలుసండి. నిజంగా మందిరం కట్టడం అంటే మాటలు కాదు.